మీరు చూస్తున్న ఈ పెద్దాయన పేరు శ్రీనాథ్ ఖండేల్వాల్. అతని కొడుకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కూతురు సుప్రీంకోర్టులో లాయర్, అల్లుడు కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే ఈ పెద్దయ్యన్ని మార్చి 6, 2024న వారణాసిలోని మునికాశీ లెప్రసీ సేవా సంఘ్ అనే ఓ వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారు కొందరు అపరిచితులు. అప్పటి నుండి ఆయన అక్కడే ఉంటున్నారు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? ఖండేల్వాల్ దాదాపు 400 కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు. అంతకు మించి తన 80 కోట్ల ఆస్తిని తన దగ్గర నుండి లాక్కొని తన కన్న బిడ్డల ఆయన్ని రోడ్డుపై వదిలేశారట. సాక్షాత్తు ఇవి ఆయన చెప్పిన మాటలే. ఖండేల్వాల్ రాసిన పుస్తకాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయన రాసిన పుస్తకాలన్నీ చాలా వరకు అనువాద పుస్తకాలే. అయితే ఆయన అనారోగ్య కారణాలతో డిసెంబర్లో మరణించారు. కానీ తన మరణ వార్త తెలిసి కూడా ఆయన పిల్లలు తనని చూడటానికి కూడా రాలేదు. కన్న వాళ్లే వదిలేశారు. కానీ మానవత్వం గల కొందరు వ్యక్తులు, అమన్ కబీర్ మరియు అతని స్నేహితులు ఆ పెద్దయిన అంత్యక్రియలు నిర్వహించారు. ఎంత దారుణం కదా! ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అని కోరుకుందాం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.